ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముందుగా గురువుగారైన బ్రహ్మశ్రీ ఒద్దిపత్తి పద్మాకర గారి పాదసన్నాలకు సహస్ర ప్రణామములు సమర్పణమస్తు. గురువుగారు ద్వారా కొన్ని గురువుగారు ప్రసాదించిన కుల విషయాలను చెప్తాను. ప్రతి మానవుడు 3 రుణాలు ముఖ్యంగా తీర్చుకున్నవారు. 1 తల్లి రుణము, 2 తండ్రి రుణము, 3 గురువు రుణం. తల్లి తండ్రులకు అన్నం పెట్టుట, వాళ్ళని సకల సంపదలతో సకల ఐశ్వర్యములతో కాకుండా మనకు కలిగిన దాంట్లో తల్లిదండ్రులకి అంత అన్నం పెట్టి వాళ్ళ ఇంట్లో ఉండనిచ్చి వాళ్ళకి బట్టల గిట్టలు తీసి ద్వారా తల్లిదండ్రుల రుణము తీరుతుంది. కాకపోతే గురువు రుణము అంటే గురువు ద్వారా మనం జ్ఞానం నేర్చుకుంటున్నాం. గురువుకు ప్రథమ గురువు జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ పాదసన్నాలకు సహస్ర ప్రణామములు సమర్పణమస్తు. గురువు రుణం తీర్చుకోవాలంటే ప్రతి హిందువు మనకు భారతదేశానికి సనాతనమైన ప్రధానమైన ప్రథమ కావ్యము రామాయణము, మహాభారతము, భగవద్గీత, అలా భాగవతం, అలా ఎన్నో వేదవ్యాస భగవానుడు ప్రసాదించిన పురాణ గ్రంథములను పుస్తకములు కొనుక్కొని మన ఇంట్లో పెట్టుకొని అవి ఎన్ని చదవలేకపోయినా కూడా కనీసం రోజు పూజ గదిలో ఉంచుకొని ఒక పుష్పం పెట్టి కడ్డీలతో హారతి ఇచ్చినా కూడా గురువు రుణం కొంతవరకు తీరుతుంది. అదేవిధంగా గురువు రుణం తెరవాలంటే ప్రతి హిందువు భాగవతమును, రామాయణమును, మహాభారతమును తప్పక చదివాలి. మా భగవద్గీత చదివిన మనిషి ఎలా జీవించాలి అని శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్ర సందర్భంగా యుద్ధభూమిలో శ్రీ అర్జున గారికి ఉపదేశించాడు. అది ఆయన ఉపదేశించింది ఆయనకొక్కడికి కాదు, సమస్త మానవాళికి ఎలా మానవుడు జీవించాలి, ఏ విధంగా ఎదగాలి, ఏ విధంగా సమాజం పట్ల కానీ మనుషుల పట్ల కానీ ప్రవర్తించాలి అనే విధంగా భగవద్గీత బోధింపబడింది. ఆ భగవద్గీత చదువుకుంటే ప్రతి మనిషి సంస్కారవంతుడవుతాడు. సమాజపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, దేశపరంగా కానీ ఉత్తమ పౌరుడుగా ఉంటాడు. అలాంటి భగవద్గీతను ప్రతి ఒక్కరూ చదవాలని కోరుతున్నాను. అందుకు శ్రీకృష్ణ పరమాత్మ ప్రసాదించిన భగవద్గీత ప్రధానమైనది కనుక శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన భగవద్గీతలోని కొన్ని శ్లోకములు మీ ముందు ఉంచుతాను. అనన్య చింతాయంతో మాం యో జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. క్రోధాద్భవతి సమ్మోహాత్ శృతి విభ్రమః, శృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి.
शुक्लकृष्णे गते ते जगतः शाश्वतमते एकया यात्यानवृत्तम् अन्यना वर्तते पुनः श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् स्वधर्मे निधनं श्रेयः परधर्मात् भयावहः पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति तदाहं हे भक्त्या अस्नामि उपकृतं प्रयतात्मनः यदा यदा हि धर्मस्य